మన జాగ్రత్తగా మన ప్రయాణం ఎటువైపు అనేది మనం హెడ్డింగ్ పెట్టుకొని దీని గురించి మన జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అసలు మన ప్రయాణం సిద్ధపడింది. ఈ లోకంలో వేసే ప్రయాణాలు చాలా ఉన్నాయి, కానీ ఈ ఆత్మ యొక్క డెస్టినేషన్ ఏంటో మనకు కనుగొనాలి. గమ్యం ఏంటో, మనం ఏది ఎంచుకున్నామో అది ఖచ్చితంగా మనకు తెలియాలి. మనకున్నది రెండు మార్గాలు. ఈ ఆత్మ వెళ్ళటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో నీ గమ్యానికి, ఏ గమ్యానికి చేరటానికి నీవు నీ నిర్ణయాన్ని తీసుకున్నావో ఖచ్చితంగా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ గ్రహింపు మన అందరిలోనికి కూడా రావాలి. చదవండి ఒకసారి సామెతల పుస్తకము 15వ అధ్యాయము 24వ వాక్య భాగం. క్రిందనున్న పాతాళమును, ఇక్కడ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చాడు. దేవుడే ఆ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చి అనేకమైన వాస్తవ సత్యాలని ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు. ఈ సొలొమోను ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ సొలొమోను దేవుని ఆత్మతో నింపబడిన ఈ భక్తుడు ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ భూమి మీద ఉండి ఆయన అంటాడు, ఏమని అంటున్నాడు? క్రిందనున్న పాతాళమును, క్రిందనున్న పాతాళము. ఈయన భూమి మీద ఉన్నాడు, ఈయన మాట్లాడుతున్నారు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి అని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున, పరలోకానికి వెళ్ళే జీవ మార్గమును నడుచుకుంటాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. ఇది ఏంటి అంత డేంజర్ ఆ పాతాళం? ఈరోజు సంఘంతో దేవుడు చెప్పే విషయం ఏమిటి అంటే, పాతాళమును తప్పించుకోవాలి. అది పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు, పాతాళానికి వెళ్ళే పరిస్థితి. శత్రువు కూడా ఆ పాతాళానికి వెళ్ళే పరిస్థితి రాకూడదు. కొన్ని రకాల పరిస్థితులు భూమి మీద మనకు కనపడినప్పుడు మనం మాట్లాడతాం, పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అని. అది ఎంత భయంకరమో దానికి మించిన ఒక భయంకరమైన ఒక పరిస్థితి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాతాళమును తప్పించుకోవాలి. బుద్ధిమంతుడైతే ఆ పాతాళమును తప్పించుకొని పరలోకానికి వెళ్ళే జీవ మార్గములో నడుచుకుంటాడు. ఆ మార్గం ఏమిటి అంటే జీవ మార్గం. పరలోకము పైనుంది, పాతాళము కిందుంది. అయితే ఈ పాతాళాన్ని తప్పించుకొని ఆ పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించాలి. ఈరోజు మనందరం కూడా ఈ ఆత్మీయ ప్రయాణం కొనసాగిస్తున్నాం కదా. మన యొక్క డెస్టినేషన్ ఏంటి, మన గమ్యం ఏంటి, మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నాం? బుద్ధిమంతుడైతే ఒక సందర్భంలో గమ్యం లేని ప్రయాణం చేశాడు ఒక కుమారుడు. బుద్ధి వచ్చిందంట ఆ ప్రయాణంలో. ఆ ప్రయాణంలో భయంకరమైన శోధనలు వచ్చాయంట. ఇంక చివరికి ఇది ఎక్కడికి తీసుకొని వెళుతుందో అని భయపడి తిరిగి తన మార్గాన్ని మార్చుకొని బుద్ధి తెచ్చుకొని వచ్చాడు. బుద్ధిమంతుడుగా మార్చబడ్డాడు. బుద్ధిమంతుడయ్యాడా, బుద్ధిహీనుడయ్యాడా? చివరికి బుద్ధిమంతుడయ్యాడు. బుద్ధి లేని వాడిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చివరికి పరిస్థితుల మధ్య అర్థమైంది, ఇదిగో మనం దేన్ని తప్పించుకోవాలో దానిలోనికి వెళ్ళిపోతున్నామని ఒక దినం అర్థమైపోయింది. వెంటనే బుద్ధి తెచ్చుకొని తిరిగి మరలా తన ఇంటికి, తన తండ్రి ఇంటికి చేర్చబడ్డాడు కుమారుడు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, బుద్ధిమంతుడు అయితే
నీవు బుద్ధి తెచ్చుకొని ఉంటే, ఈరోజు లోకంలో ఒకరోజు మనకు కూడా మన డెస్టినేషన్, మన గమ్యం ఏంటో ఈ లోకంలో ఎన్నో రకాలుగా మనం ఆలోచించాం. కానీ ఆ గమ్యాల గురించి కాదు ఈరోజు మనం ఆలోచించవలసింది. ప్రతి మనిషి ఏదో ఒక దినాన ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. అందుకే బైబిల్ చెప్తుంది, మరణము రుచి చూడని నరుడు ఎవరు? మరణము రుచి చూడని నరుడు ఎవరు? ప్రతి మనిషి కూడా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మకి ఉన్నది రెండు ప్రదేశాలు. ఇది విడిచిపెట్టిన క్షణంలో ఆ ప్రదేశానికి వారు వెళ్ళిపోతారు. కానీ మనం ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మన గమ్యం రకరకాల ఆలోచనలు అయి ఉన్నాయి. కానీ దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు కనుగొనవలసిన ఒక గమ్యం ఉంది. ఇది ప్రతి మనిషి కూడా ఇది వాస్తవ సత్యాన్ని మనం ఎరగవలసిందే. ఇది కొంచెం బాధ కలిగించవచ్చు మనకి. ఇది అర్థం కానంత కాలం ఈ భూమి మీద ఒక గమ్యానికి చేరటానికి ఏ విధంగా మనిషి ఒక లొకేషన్ పెట్టుకొని తన డెస్టినేషన్కి వెళ్ళటానికి ఏ విధంగా ప్రయాణం చేసి గమ్యానికి చేరుకుంటూ వారే మెచ్చుకుంటూ చక్కగా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాను అని ఆనందపడుతున్నాం. మంచిదే, కానీ అంతకన్నా ఇదిగో ఈరోజు ఈ ఆత్మ గురించి మనం ఆలోచించాలి. అందుకే మరణము రుచి చూడని నరుడెవరు? ప్రతి మనిషి మరణముకు రుచి చూడవలసిందే. ఈరోజు రాజ్యాలు జయించిన వారైనా, జ్ఞానులు అనుకున్న వారైనా ఎంతో సంపాదిస్తూ ఉన్నాడు మనిషి, ఎంతో కూర్చుకుంటూ ఉన్నాడు మనిషి. ఈ సంపాదించినది, ఈ కూర్చుకున్నది, ఈ సమస్తాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడో మనిషికే అర్థం కాలేదు. కానీ ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకున్న ప్రతి క్రైస్తవుడిగా ఆలోచించవలసింది ఇదే. ఈ రోజు కాకపోతే మరొక రోజు ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిందే. ఈ దేహంలో ఉండగానే నీ గమ్యం ఏంటో, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో, దేన్ని నువ్వు ఈరోజు ఒక గురిగా పెట్టుకొని ప్రయాణం చేస్తున్నావో ఖచ్చితంగా మనం ఆలోచించాలి. గురి లేని ప్రయాణము దరి చేరదు. గురి లేని ప్రయాణము మన దరికి చేర్చదు ఇది. కానీ ఖచ్చితంగా ఆ డెస్టినేషన్ ఏంటో ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది అర్థం కావాలి. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, మంచిదే. కానీ అంతకన్నా నీవు ప్రయాసపడవలసింది ఒకటి ఉంది. అన్నిటికన్నా తెలుసుకోవలసిన సత్యం ఒకటి ఉంది. దేవుని సన్నిధానానికి దేవుడు తీసుకొని వస్తూ నిత్యమైన మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన విడిచిపెట్టలేక మనం ఏ ప్రదేశం నుంచి వచ్చామో ఆ ప్రదేశానికి మనం వెళ్ళాలి. మన రాజ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో నుంచి భూమి మీదకి మనం వచ్చాం, తిరిగి ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. అదే మన డెస్టినేషన్. కానీ ఇక్కడ రెండు మార్గాలు చూపిస్తూ ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. ఇది అదంత భయంకరం అంటారా? ఏం పాతాళానికి వెళ్ళిపోతే ఏమైంది? ఎక్కడో సాటికి వెళ్ళిపోతాం కదా. ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? అసలు ఈ ఆత్మ గురించి ఒక ఆలోచన ఉందా? మన ముందు ఎంతో మంది తన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నారే. వెళ్ళిపోతున్నప్పుడు మనిషిలో వైరాగ్యం వస్తుంది. అది ఎన్నాళ్ళు వైరాగ్యము? గతంలో చెప్పాను. దాన్ని ఏమంటారు అంటే శ్మశాన వైరాగ్యం. ఏ వైరాగ్యం వస్తుంది మనకి? శ్మశాన వైరాగ్యం ఎక్కువ రోజులు ఉండదు. ఆ చనిపోయిన మనిషి జ్ఞాపకము 4 రోజులే ఈ శ్మశాన వైరాగ్యం. అలా కాదు వైరాగ్యం. మన ఈ లోకంలో పరిస్థితులు అన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు మనకు ఆ వైరాగ్యం రావాలి. ఏంది పాతాలని తప్పించుకోవాలి? బుద్ధిమంతుడైతే అని చెప్తున్నాడు. మరి మనం దాన్ని తప్పించుకోవటానికి అది అంత ప్రమాదకరమైనదా అంటే, ఆ పాతాళం ఎంత ప్రమాదకరమైనదో ఒక విషయాన్ని మీరు గమనించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్య భాగం.
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవదూతలు ఎక్కడ పాపం చేశారు? పరలోకములో పాపం చేశారు. రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని ఎక్స్క్యూజ్ చేయలేదంట. విడిచిపెట్టక అంటే ఆయన పక్కనే కూర్చొని పెట్టుకున్నాడు అని కాదు. ఇక్కడ ఆయన వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకి కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తప్పు చేసిన దేవదూతలను కూడా ఆయన విడిచిపెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్లి పడవేశాడో తెలుసా? పాతాళములోనికి. ఈ పాతాళము ఎంత భయంకరమైనదో మనకు అర్థం కావాలి. దేవుడు వారికి ఇచ్చిన శిక్ష, ఈ భూమి మీద పెద్ద శిక్ష ఏమిటి అంటే, ఆ పాతాళము అనేది ఒక భయంకరమైన ప్రదేశం అనేది. ఈరోజు అది తప్పించుకోవాలి అని బుద్ధిమంతుడిగా నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు. అది తప్పించబడి పరమునికి వెళ్ళే ఆ జీవ మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ప్రభు అయిన యేసు వెంబటి మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది జీవపు మార్గము. కానీ ఇక్కడికి వచ్చి కూడా మన బుద్ధి లేని వారిగా ఒకవేళ మన డెస్టినేషన్ అనేది మర్చిపోయి ఈ లోకంలో దేన్నో పెట్టుకొని ఒకవేళ దాని వైపు వెళ్ళిపోతే చివరికి మనకు దొరికేది పాతాళమే అనే విషయాన్ని ప్రభు ఇక్కడ బయలుపరుస్తూ, జాగ్రత్త, ఈరోజు రేపు ఈ శరీరాన్ని మన అందరూ విడిచిపెడతాం. ఎక్కడికి వెళతాం? ఇక్కడుండే శ్రమలు, ఇక్కడుండే ఇబ్బందులు కొద్ది దినాలే. ఈ పెద్ద ఎనదగినవి ఏమీ కాదు మనిషికి. మన ఆత్మకి ప్రయాణంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది పాతాళము. ఈ పాతాళంలో దేవదూతలు తప్పు చేస్తే పరలోకంలో వారిని పాతాళంలో తీసుకొచ్చి దేవుడు కటిక చీకటి. ఏముంటుందంట పాతాళంలో? కటిక చీకటి అంట. చీకటి అంటేనే భయం మనకి. కటిక చీకటి అంటే ఎవరెవరేమో కనిపించరు. ఇంకా నువ్వు పాతాళంలో కూడా తోడుగా ఉంటారేమో, వాళ్ళు కేకలైతే నేను కేకలేసుకుంటూ ఒకరి పక్కన ఒకరు తిరుగుతాం అనుకుంటావేమో. కటిక చీకటి, ఒక బిళము. అది మరొక వ్యక్తికి ఏ సంబంధాలు ఉండవు. ఆ ప్రదేశంలో కూడా ఈ బిళము అనే దానికి మరొక అర్థం కూడా మనం చూసుకుంటే అదొక లోయ టైపు, ఒక బందీకార టైపు. దానిలో ఎలా ఉంటుందో తెలుసా? లాస్ట్ టైం నేను చెప్పాను, మనిషి దానిలో స్థిరంగా నిలబడేదేమి ఉండదు. ఎక్కడ ఒక అగాధములో ఒక పైనుంచి మన కింద పడ్డామనుకోండి, ఒక 10 అంతస్తుల మేడ మీద నుంచి ఏ విధంగా వెళ్ళిపోతూ ఉంటాం? గుండెలు ఎలా ఉంటాయి? అలానే ఉంటుంది, విశ్రాంతి ఉండదు. కటిక చీకటి, బిళము. ఎందుకు దేవుడు ఈ వాస్తవ సత్యాన్ని సంఘానికి తెలియజేస్తూనే ఉన్నాడు? సంఘాన్ని భయపెట్టాలని కాదు, సంఘం మేల్కొనాలి. ఖచ్చితంగా మన ఆత్మ యొక్క గమ్యాన్ని మనం ఇక్కడ ఉండగానే ఆ గమ్యం ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకొని ఆ గమ్యం కొరకు మన ప్రయాణాన్ని మనం సిద్ధపరచుకోవాలి మనందరం కూడా. ఇంకా పాతాళం గురించి మనం చూస్తే ఎలా ఉంటుందో మరొక మాట నేను చూపిస్తాను. లోకా సువార్త 8వ అధ్యాయము 31వ వాక్య భాగము. దీనిలో ఒక సందర్భంలో యేసు ప్రభు సేనా దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఏం పట్టాయి? ఎన్ని దెయ్యాలు? 2000 పైన అంట దెయ్యాలు ఇవి. ఎన్ని? మనం ఒకటి పడితేనే వదిలించుకోవడానికి కింద మీద పడుతున్నాం కదా, 2000 దెయ్యాలంటివి పై చిలుకు. అవి అన్నా కానివ్వండి. ఈ దెయ్యాల పట్టిన వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన
ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా మనం చాలాసార్లు చదివి ఉంటాం. ఆ మాటను మనం ఒకవేళ క్యాచ్ చేయలేదేమో. చూడండి ఒక్కసారి, లూకా సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. యేసు నీ పేరేమని వానిని అడుగగా, వెళ్ళి ఆ సేన దెయ్యాలు పెట్టిన వ్యక్తిని అడుగుతా, నీ పేరేమిటి అనగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక, వానిలో చొచ్చుకొని ఉన్నవి కనుక వాడు తన పేరు సేన అని చెప్పి, అది తన పేరు సేన అంటే నేను దెయ్యాలమో అని చెబుతున్నాడు. అనేకమైన దెయ్యాలు గుంపు అని చెప్తున్నాడు. చెప్పి పాతాళములోనికి పోవటానికి తమకు ఆజ్ఞాపింపవద్దని, తనకి ఆజ్ఞాపించవద్దు అని ఆయనను బతిమలాడుకుంటాడు. దెయ్యాలు భయపడిపోతున్నాయి, అయ్యా నువ్వు పాతాళములోనికి వెయ్యొద్దు. మనిషి దెయ్యానికి భయపడితే దెయ్యం దేనికి భయపడుతుంది? పాతాళానికి భయపడుతుంది. బతిమలాడుతుందండి, అయ్యా పాతాళంలోకి మాత్రం మమ్మల్ని వేయొద్దు. ఎలా ఉంటుందో ఆలోచించండి. పాతాళం, దెయ్యం అక్కడ బాగుంటుంది, అక్కడికైనా పర్వాలేదు, పందుల్లోకైనా పర్వాలా, ఇంక ఎక్కడికైనా వెయ్యి, కానీ ఎక్కడికి వెయ్యొద్దు? పాతాళములోనికి మాత్రం మమ్మల్ని దయచేసి మమ్మల్ని పంపొద్దు. అలా ఉంటుందండి పాతాళం. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనందరం కూడా, విమోచించబడి రక్షించబడిన మనందరం కూడా ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. అందరిలాగా మనకి మరణాలు వస్తాయి. మనం ఎలాంటి మరణాలు వస్తున్నాయి మన యొద్దకి? మన మరణం ఏ విధంగా ఉంటుంది? పాతాళానికి వెళ్ళే మరణమా? పరలోకానికి వెళ్ళే మరణమా? శరీరాన్ని విడవగానే మనం ఎక్కడికి వెళుతున్నామా? అక్కడికి వెళుతున్నామా? గమనించండి, ఈ పాతాళం యొక్క పరిస్థితి చెప్తున్నాడు. దానికి దెయ్యాలు భయపడుతున్నాయంట. యేసు ప్రభు దగ్గర బతిమలాడుకుంటే, అయ్యా మమ్మల్ని అయితే పాతాళంలోనికి పంపించొద్దు, ఇంకెక్కడికైనా పంపించు, నువ్వు ఏది చేసినా ఓకే, ఆ పాతాళంలో మాత్రం పడవేయొద్దు. ఈరోజు క్రైస్తవుడా, మనందరం మేల్కొనాలి. నీ డెస్టినేషన్ ఏంటి? ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఈ భూమి మీద ఏదో పాకులాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడో మధ్యలో నీ యొక్క సమయం అయిపోతుంది, నువ్వు విశ్రాంతి తీసుకుంటావు. అది నిద్రలోనో ప్రయాణంలోనో నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో సమయం అవగానే నీవు వెళ్ళిపోతావు. ఎక్కడికి? ఇది ఆలోచించాలి. నీ గమ్యాన్ని కరెక్ట్గా నువ్వు టార్గెట్ చేయాలి. ఖచ్చితంగా దానికి రీచ్ అవ్వాలి. ఆ జీవ మార్గములో దేవుని యొక్క ఉపదేశంలో నేను ముందుకు వెళ్ళాలి అని ఖచ్చితంగా ఒక తీర్మానంలో ముందుకు వెళ్ళాలి. ఇది ఒకవేళ క్రైస్తవుడు నిర్లక్ష్యము చేసేవారిగా ఉండొచ్చు. కనుక లేఖనాల్లో అనేకమైన విషయాలండి వీటి గురించి. ఈరోజు మీకు చెప్పేది కొద్ది మాటలే, కానీ అనేకమైన విషయాలు ఈ పాతాళం గురించి. దాని గురించి మరొక సందర్భాన్ని మనం చూస్తే, మనకి ధనవంతుడు లాజరు గురించి మనకి కొన్ని విషయాలు మనకి తెలుసు. వాళ్ళిద్దరి యొక్క ప్రస్తావన ఒక్కసారి మనం చదివితే అక్కడ కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. ఎలా ఉంటుందో పాతాళం చూడండి ఒకసారి. ధనవంతుడు ఒకడున్నాడు, అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములు ధరించి మంచి వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. తన ఇష్టానుసారంగా తన డెస్టినేషన్ ఏంటో, ఈ భూమి మీద తనకి ఎన్నో టార్గెట్లు రీచ్ అయిపోతూ ఉన్నాడు. సంవత్సరానికి ఒక టార్గెట్, ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ ధనవంతుడు. తన యొక్క స్థితి గురించి ఇక్కడ రాయబడి ఉంది. దీనికి ఏం కొదువులే, అనుకున్నది అనుకున్నట్లుగానే తన యొక్క పనులన్నీ భూమి మీద జరిగించుకుంటూ ఉన్నాడు. అయితే లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు కురుపులతో నిండిన వాడై, అతడు కురుపులతో నిండిన శరీరం అంతా కురుపులతో నిండి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అతను వదిలివేసి అతను పడవేసి పారవేసిన వాటిని భుజించుకుంటూ ఉన్నాడంట. అంతేకాక కుక్కలు వచ్చి తన కురుపులు నాకుతూ ఉన్నాయి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి అంట, పళ్ళు.
అంటే తనకి ఎవరూ లేరు, తనకి దిక్కు ఎవరూ లేరు. తన వాకిట పడి ఉన్నాడు, రోడ్డు మీద పడి ఉన్నాడేమో. తను వదిలేసిన వెంగిలిని తినుకుంటూ ఏదో తన ప్రయాసపడుతూ నీతిగా యథార్థంగా, మరి తన యొక్క డెస్టినేషన్ ఏంటో తెలియదు, కానీ మనకి చదువుతుంటే అర్థమవుతుంది తన యొక్క ఆలోచన ఏమయ్యిందో. తన వాకిట పడి ఉన్నాడంట. ఇతనేమన్నా ధనవంతుడు, ఇద్దరి గురించి రాయబడి ఉంది. అయితే ఒక దినాన దరిద్రుడు చనిపోయాడు. ఈ దరిద్రుడు చనిపోయాడు. అలానే కొద్ది దినాల తర్వాత ధనవంతుడు కూడా ఏమని రాయబడిందో అక్కడ? ధనవంతుడు కూడా అంటే మరణము అందరికీ సంభవిస్తుంది. ధనవంతుడు కూడా, దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడికి ఏంటి మరణం? వాడంటే ఏమీ లేదు కాబట్టి చనిపోయాడు. ఈ ధనవంతుడు కదా, ధనాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు కదా. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే ధనవంతుడు కూడా చనిపోయి, ఇక్కడ దరిద్రుడు చనిపోయాడు అని రాయబడి ఉంది, బాగానే ఉంది. అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే ధనవంతుడు కూడా చనిపోయి. అంటే మరణం అనేది ఎవరికి కొంతమందికే అనేది కదా, అందరికీ. అందుకే చెప్పాను కదా, మరణము రుచి చూడని నరుడెవరు? ప్రతి ఒక్కరు కూడా మరణం రుచి చూడవలసిందే. ఇది వాస్తవం అర్థమైతేనే ఈ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా తన గమ్యం ఏంటో తను నిర్ణయించుకొని మంచి మార్గంలో మనిషి ముందుకు ప్రయాణం చేస్తాడు. ఇద్దరూ చనిపోయారంట. అయితే లాజరు దరిద్రుడు కదా, ఎవరు వచ్చి ఉంటారా? మహా గుంపు జనాలబ్బో లాజరు చూద్దామని వచ్చారంటావా? మరి రాలేదని మనం ఎలా చెప్పగలము అంటే అతని పరిస్థితి బ్రతికున్నప్పుడే కుక్కల దగ్గరికి వచ్చాయి కానీ మనిషి దగ్గరికి రాలేదు. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? కుక్కలు వచ్చాయి. తన ఒళ్ళు నాకుతున్నాయంట, తన పుళ్ళు బలహీనత నాకటానికి కుక్కలు వచ్చాయంట. మరి చనిపోయిన తర్వాత కుక్కలే వచ్చాయో ఇంకే జంతువులు వచ్చాయో? మరి మనుషులు వచ్చి ఉంటారంటావా? మనుషులు వచ్చి ఉండరు. కానీ ధనవంతుడు కూడా చనిపోయాడు. మరి ధనవంతుడి దగ్గరికి అబ్బో బోలెడు మంది వచ్చారు. ధనవంతుడికి లోటేముంది? మనం అనుకుంటాం సావు ప్రదేశానికి వెళితే అబ్బా ఎంతమంది, ఎంత ఘనంగా జరిగిందండి, ఎంతమంది జనాలు వచ్చారండి. మరి ధనవంతుడి దగ్గరికి బోలెడు మంది వచ్చారు. అయితే మీరు గమనించండి, ఈ ధనవంతుడు చనిపోయాడు. గొయ్యి తీసి పాతి పెట్టడానికి తన వారందరూ వచ్చారు, పాతి పెట్టారు. ఈ లోకంలో మనుషులు సంపాదించుకున్నాడేమో. లోకంలో సామెత ఉంటుంది కదా, నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలంట. ఎందుకు? పాతి పెట్టడానికి. అయితే ఇతను తీసుకెళ్లి పాతి పెట్టారంట. కానీ లాజరు గురించి లేదా ఈ దరిద్రుడి గురించి రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో లోకాన్నంతా పెంటగాయించుకునే వ్యక్తి లోకానికి దరిద్రుడిగానే కనబడతాడు. నాకు దేవుడే కావాలి అని, రాజ్యమే కావాలి, ఆయన కొరకు వస్తున్న లోకంలో సమస్తాన్ని, ఒకవేళ ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చిన వాటిని వారు పక్కకి నెట్టుకొని వెళ్ళిపోతే వీడు దరిద్రుడు, తెలివి తక్కువవాడు అని మాట్లాడతాడు. రేపు నువ్వు మా ఇంటికి రాకపోతే నీ దగ్గరికి ఎవరు వస్తారు? నువ్వు మాలో నుంచి వెళ్ళిపోతే మేము మీ ఇంటికి రాం, మీ పెళ్ళికి రాం, మీ ఫంక్షన్ రాం, మీ అమ్మాయి ఫంక్షన్కి రాం, దేనికి కూడా మేము రాం. అలానే దరిద్రుని అని పేరు పెట్టారు కదా, అతను అలానే వెలివేశారు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నావు కదా, అలా ఉంటే మాతో కుదరదు. నువ్వేదో జీవ మార్గం, నీదేదో డెస్టినేషన్, ఏదో ప్రత్యేకంగా నువ్వేదో ఎంచుకొని వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళు. నెట్టి వేశారు. ఎవరు దిక్కులేని వాడిగా ఉన్నాడేమో. అతను ఒక దినాన ఈ దరిద్రుడు చనిపోయాడంట. మనుషులు ఎవరు రాలేదు. కానీ ఏం జరిగింది ఒకసారి చదవండి.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడెను. పరలోకానికి దేవదూతల చేత ఆయన కొనిపోబడెను. హల్లెలూయా. ఎవరు వచ్చారు? దేవదూతలు దిగి వచ్చారు ఆయన కొరకు. ఈరోజు లోకములో మరణం అందరికీ ప్రాప్తిస్తుంది. నువ్వేదో మనుషులు సంతోష పెట్టడానికి కాదు ఈ భక్తి చేసేది. ఈ సంతోష పెట్టే వాళ్ళు నీకు ఎక్కడికి తీసుకొని వెళ్తారంటే గుంపుగా మహా సమూహంగా తీసుకొచ్చి నేను గోతులో పాతి పెడతారంతే. కానీ అసలు ఈ గమ్యం ఏంటో నువ్వు తెలుసుకుంటే ఆ వ్యక్తికి అర్థం కాల, బుద్ధి రాలేదు. తన బుద్ధి అంతా ఏమిటి అంటే భూ సంబంధమైన బుద్ధిలోనే ఉన్నాడు. చివరికి పరిస్థితి అదే. కానీ ఇదిగో బుద్ధి వచ్చిన వ్యక్తి అయితే నాకు లోకంలో దేవుడు వద్దు అనుకున్నదంతా కూడా పక్కన పెట్టి ముఖ్యంగా నాకు దేవుడే కావాలనుకున్నాడు. దేవుళ్ళో అడుగులు వేశాడు. పరిస్థితి అన్నిటి మధ్య అదే స్థితిలో నడిచాడు. చివరికి ఈ శరీరాన్ని విడిచే సమయం వచ్చింది. దేవదూతలు వచ్చారంట. ఆయన్ని అబ్రహాము పరలోక రాజ్యానికి అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. నీ గమ్యం ఏంటి? ఈరోజు సార్ గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చనిపోయిన వ్యక్తి, ఈ ధనవంతుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చదవండి. 2 మాటలు చదివి మనం ముందుకు వెళ్దాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, అది వెంటనే పాతాళంలోకి వెళ్ళటానికి కొన్ని రోజులు పట్టదు. బాడీ ఎక్కడ పెట్టుకొని అమ్మో అమ్మో అంటూ ఉండగానే వాడు అక్కడ అమ్మో అమ్మో అంటూ ఉంటాడు. అక్కడ అమ్మో అంటాడు, ఆనందంగా ఉంటాడు. అంతే. ఇక్కడ కన్ను మూయగానే జరిగిపోతుంది. ఏదో పెద్ద ట్రావెలింగ్ కి ఎన్నో దినాలు పట్టావు అంటే చదువు. అదిగో క్షణములోనే, క్షణం అంట. దాన్ని రుచి చూడటానికి పెద్ద టైం పట్టదు. పరలోకం రుచి చూడటానికి, పాతాళం రుచి చూడటానికి క్షణములోనే. బాడీ ఇక్కడే ఉంటుంది. ఓ చూడటానికి వస్తారు, మా అమ్మ వాళ్ళు వస్తారు, సాయంత్రం ఆపండి, రేపు వరకు ఆపండి. ఏం చూస్తావు? ఈరోజు మనం అనుకున్న లోకంలో బంధాలు, నేను ఎంత ప్రేమించే వ్యక్తి అయినా ఉదయానికో సాయంత్రానికో లేదా రేపుడికో తీసుకుని వెళ్ళి పారవేయవలసిందే కానీ మనం ఈ మధ్యలో ఎక్కడ కూడా ఉండే అవకాశం ఏ కుటుంబంలో కూడా లేదు. యుగ యుగాలు ఉండే ఒక స్థలాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ 2 మార్గాలు. ఇదిగో నీవు జీవ మార్గాన్ని ఎంచుకోమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనంట ధనవంతుడు కూడా చనిపోయిను, పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూస్తున్నాడు. 6 కనిపిస్తున్నారు. ఇక్కడుండి వారిని చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, తన వేలి కొనను నీళ్లలో ముంచి, నీ వేలు కొనని ముంచి నా నాలుకను చల్లార్చు. పరిస్థితి ఎలా ఉందో చూడు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఎలా ఉంటుందో తెలుసా పాతాళం? సంగమా, దేవుడు సృష్టి ప్రారంభం నుంచి సృష్టి యొక్క ముగింపు వరకు చాలా స్పష్టంగా రాశాడు. మనిషి జీవనం ఎలా ఉంది, మనిషి బ్రతుకేంటి, ఎలా మనిషి బ్రతుకుతున్నాడో, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో చాలా క్లియర్గా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చీకటిలో నుండి బుద్ధిహీనులుగా ఉన్న మనల్ని బుద్ధిమంతులుగా చేశాడు. నువ్వు బుద్ధిమంతుడు అయితే మరలా బుద్ధిహీనంగా మన మనసు మరొక వైపు డైవర్ట్ అవ్వకూడదు. ఏముంటుందంట పాతాళములో అంటున్నాడు, నీ చిటికిని వేలుతో నా యొక్క నాలుకని ఒకసారి నువ్వు తడుపు. ఇక నేను యాతనలు పడుతున్నా. ఏముంటాయంట అక్కడ? యాతన పడుచున్నాము. యాతన. అది
చూశారు? బాధలు. ఈరోజు చిన్న నొప్పి, చిన్న పంటి నొప్పి వస్తేనే భరించడం గలమా చెప్పండి? చిన్న కాళ్ళు ముళ్ళు ఇరిగిపోతే మనం భరించగలమా? కానీ పాతాళం ఎలా ఉంటుందో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దానిలోకి మరి ధనవంతులు కూడా వెళ్ళిపోతారంటారా? రాజ్యాలను జయించిన వారు కూడా వెళ్ళిపోతారంటారా? మరి ఎవరు వెళ్తారు అక్కడికి? మరొక విషయాన్ని మీకు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్య భాగంలో మరో చక్కని విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రజలు దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరలోకి వెళ్ళిపోతున్నారు. పాతాళం అనే చెరలోనికి వెళ్ళిపోతున్నారు నా పిల్లలు. ఏమి లేదు, జ్ఞానము లేకయే, బుద్ధి లేకయే నా పిల్లలు చెరలోనికి వెళ్ళిపోతున్నారు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని, ఏంటంటే దీనికి కూడా ఆశ ఉంది. ఇది మనకేనేంటి ఆశలు? ఏంది ఆశలు? మనకే అనుకుంటా. దేనికంటే ఆశ? పాతాళానికంట గొప్ప ఆశ. ఎందుకు? దానిలోకి పైన ఏం రాశాడు? జ్ఞానము లేని వారు అందరు కూడా వస్తున్నారు కదా. జ్ఞానం లేని వారులారా నా యొద్దకి రండి అని పిలుస్తుందంట ఈ పాతాళం. జ్ఞానం లేదు కదా. నీ గమ్యం ఏంటి? లోకంలో ఏవో ఎన్నుకున్నావు, ఎంచుకో, ఇదే బాగుంది. అందుకే ఎప్పుడు కూడా అదే చూపిస్తూ ఉంటాడు. ఈ అపవాది కూడా ఆ పాతాళంలోకి మనం తొక్కివేయాలి అని వాడు ఉద్దేశం. నేనైతే వెళ్ళను, మనల్ని అయితే పంపిస్తాడు అక్కడికి. ఈడి రాడంట. యేసు ప్రభుని బతిమలాడుతున్నాడు, నన్ను మాత్రం ఈ పాతాళంలోకి పంపొద్దు. మరి ఎవరిని పంపాలి? ఇదిగో ఈ మాట విన్న వీరందరిని పంపించు ముందు. ఈ పాతాళం అంట అపరిమితముగా నోరు తెరుచుకొని చూస్తుందంట. ఎవరి కొరకు? ఏమంటున్నాడు? జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. అది నోరు తెరిస్తే దానిలోకి అసలు ఎవరు వెళ్తున్నారు తెలుసా? ఎక్కడుండి అబ్బా వాళ్ళు భలే ఉన్నారండి, వాళ్ళు భలే కట్టుకున్నారండి, మనం కూడా అలా కట్టుకుంటే మన యొక్క డెస్టినేషన్ ఏంటి అంటే అలా కట్టుకోవాలి. మనం కూడా అలాంటి బట్టలే మనం కొనుక్కోవాలి. ఏ విధమైన నెక్స్ట్ ఇయర్కి అలాంటిదే మనం కొనుక్కోవాలి. కొనేసుకున్నాం, రీచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మరో టార్గెట్. ఇప్పుడు ముక్కు పుడకైతే నెక్స్ట్ ఇయర్ చెవులు మన టార్గెట్. మనం ఈ పని మీద ఉన్నాం కదా. ఈ పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది కదా. దీనిలోకి ఎవరు వెళ్తారో తెలుసా? చదవండి. వారిలో ఘనులు గొప్పవారు, సామాన్యులు, ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. ఎవరంట? ఘనులు, సామాన్యులు. ఈ రెండు విషయాలు చెప్తే మనకు అర్థమవుతాయి. మహాగనులు అనుకుంటున్న వారు, సామాన్యులు అనుకుంటున్న వారు కూడా ఇదిగో ఈ పాతాళం యొక్క నోటికి చిక్కుతున్నారు. ఇది అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది. అక్కడ రాస్తాడు కదా, చాలును అనని అగ్ని అయినా చాలును అనని. ఇంకా అక్కడ కూడా ఉంటుంది మరి మాట. మనదొక్క మాట ఏంటి? మనం చెప్పుకుంది అదే కదా. ఆ వెనక ముందు మనం చూడలేదేమో. చాలును అనని ఇంకా ఉన్నాయి అక్కడ. చాలును అనని పాతాళము. చాలును అని అగ్నే కాదు, ఈ పాతాళం కూడా. ఇక చాలు, ఇక నాలో ఖాళీ లేదు, అబ్బో ఇన్ని లక్షల మంది వీళ్ళందరూ నేను ఎక్కడ మోయాలి అనదంట. చాలను అనని పాతాళము. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భంలో ఈ పాతాళం గురించి సంఘానికి దేవుడు తెలియచేస్తూనే ఉన్నాడు. ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది నీ ఆత్మ. ఎక్కడికి? గమ్యం ఎక్కడికి? ఇదిగో పాతాళం ఉంది, పరలోకం ఉంది. నీ స్థలం పరలోకం, నీ రాజ్యం పరలోకం. తిరిగి నీ ఇంటికి నువ్వు చేరాలి. అది మెలుకు కలిగి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఈ పాతాళములోనికి ఎవరు వెళతారు అని మనం అనుకుంటే చూడండి,
కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 17వ వాక్య భాగం. ఈ పాతాళంలోనికి వెళ్ళేవారు ఎవరు? ఎవరు వెళతారు ఈ పాతాళంలోకి? దుష్టులు, దేవుని మరుచు జనులందరూ పాతాళానికి దిగిపోతారు, కిందకి దిగి వెళ్ళిపోతారంట. ఎవరు పాతాళానికి వెళతారంట? దుష్టులు, దేవుణ్ణి మరిచే జనాంగం. అందుకే దేవుడు అంటే దేవుని మరుచువారులారా. చాలా సందర్భాలు ఈ మాట మాట్లాడాడు కదా. దేవుడు సన్నిధి అంటే నిర్లక్ష్యం కలిగిన వారు ఉన్నారు కదా. దేవుని మరుచువారులారా మర్చిపోతున్నారంట. ఏమవుతున్నారంట? మరుచువారు. కొందరు దేవుని మరిచి ఒకవేళ మర్చిపోయి జ్ఞాపకం లేక మర్చిపోయిన వారు కొంతమంది అయితే కావాలని నిర్లక్ష్యం చేశా, ఇప్పుడేమైందిలే ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే ఏమైందంట అని నిర్లక్ష్యంగా దేవుడి సన్నిధిని విడిచిపెట్టేవారు మరికొంతమంది. ఇద్దరులో ఎవరు ప్రమాదం అంటావు? వీళ్ళిద్దరిలో మర్చిపోయాడండి, ఏదో జ్ఞాపకం లేదు, ఏదో మరిపోయింది, ఏదో మర్చిపోయాడు. కానీ దేవుడి సన్నిధి విలువైనది. ఇది దేవునికి ప్రతిష్ఠితమైన దినము, ఇది మనోహరమైన దినము. దేవుని యొక్క దివ్యమైన ప్రభు బల్ల ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది. ఇవన్నీ తెలిసినా కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే క్రైస్తవులు లేరనుకుంటున్నారా మీరు? తెలియక చేసిన వారికి పెద్ద శిక్ష కాదు ఇది. వాడేదో తెలియలేదు, ఏదో జరిగిపోయింది అనుకుందాం. తెలిసి నువ్వు చేస్తున్నావే, స్పృహలో ఉండి మన అంత ఏం జరుగుతుందో తెలిసి ఈ పునరుద్ధాన దినం యొక్క శ్రేష్టత ఎంతో ఎరిగి ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావే. ఆయన అంటున్న దేవుని మరుచువారులారా నిర్లక్ష్యం చేస్తున్నారంట. తర్వాత వెళ్దాం, దీనికన్నా చాలా ఇంపార్టెంట్ ఉంది మనకి. ఏంది ఇంపార్టెంటో? రేపు నీ గమ్యం ఏంటో? జీవ మార్గంలో నువ్వు వెళ్ళవలసిందే. ఈ మార్గం జీవం, ఖచ్చితంగా నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, క్షేమాన్ని ఇచ్చి గమ్యానికి తీసుకుని వెళ్ళేది జీవ మార్గం. మాకు మార్గాలు లోకంలో బోలెడున్నాయి. అందుకే పురాతనమైన మార్గంలో అనేకమైనవి కలవు. దానిలో మేలైన మార్గం ఏదో ఎంచుకొని నీవు దానిలో నడిచిన ఎడల నీ ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. ఎంచుకో. 2 మార్గాలు ఉన్నాయి, ఏ మార్గం ఎంచుకో. ఇక్కడ ఆయన అంటున్నాడు, దుష్టులు, దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. మరి ఇంకెవరు వెళ్తారో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్య భాగంలో మరికొంత లిస్ట్ ఇచ్చాడు. అక్కడ ఇంకొంచెం అన్ని మనకు అర్థం కావటానికి ఇంక కొంచెం ఎలార్జీ చేసి అక్కడ కొన్ని విషయాలు అక్కడ రాస్తూ వచ్చాడు. పిరికి వారు, అవిశ్వాసులను, విశ్వాసము నుంచి తొలగిపోయిన వారు, అసహ్యులను, అసహ్యమైన పనులు చేసేవారు, నరహంతకులను, వ్యభిచారము చేసేవారు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో, ఆ గుండములో పాలు పొందుదురు, వారు పాలు పంపులు పొందుకుంటారు. జాగ్రత్తగా గమనించిన సంగమా, మొదటిది దేవుణ్ణి విడవకుండా ఉండగలిగితే ఇవన్నీ సెట్ అయిపోతాయి. దేవుణ్ణి విడవకుండా ఉంటే అవన్నీ వస్తాయి. విశ్వాసం అదే వచ్చింది, అదే చెడుని విడిచిపెట్టి నీతిలో నిలబడతాం. అందుకే దేవుడి సన్నిధిలో, దేవుని యొక్క ఉపదేశంలో మనం అంటుకట్టబడి ఉండగలగాలి. అసలు ముందు నీ టార్గెట్ ఏంటో తెలుసా? రేపు ఒక దినాన్ని శరీరాన్ని విడిచిపెడతాను, ఖచ్చితంగా నేను ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఆ మార్గాన్ని ఎంచుకో. నువ్వు ఆ డెస్టినేషన్ నీ హృదయంలో దాన్ని ముద్రించుకో. నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే మార్గం దీనిలో ఉంది. దీనిలో పొందుపరిచాడు జీవ మార్గం ఏంటో. నువ్వు ఎలా వెళతావో క్లియర్గా దీనిలో రాసించాడు. నువ్వు దేవుని సన్నిధిలోకి రా. దేవుడు చెప్తున్నా, నీ మార్గాన్ని జాగ్రత్తగా చూడు, ఖచ్చితంగా మనం అక్కడికి రీచ్ అయిపోతాం.
ఈ పాతాళంలో నుంచి మన కాపాడేది ఎవరో తెలుసా? ఈ పాతాళంలో నుంచి విమోచించేది ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్య భాగం. యేసు ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని కాని, నేను మృతుడునైతిని కాని, ఇదిగో యుగయుగములు, ఇదిగో మృతుడునైతిని కాని, ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడునై ఉన్నాడు. మరణపు ముళ్ళుని విరిచివేశాడు ఆయన. మరణం ఆయనని బంధించలేదు. మరణం ఆయన బంధించుడు అసాధ్యం. ఆ మరణాన్ని అధిగమించి లేచి ఆయన ఈరోజు ఆ మరణంలోనికి వెళ్ళే వారిని రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఏం రాయబడి ఉంది చదవండి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఏ తాళపు చెవులంట? మరణం, పాతాళం యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి. దాన్ని మూసివేయగలడు, దాన్ని తెరవగలడు ఆయన మాత్రమే. ఈరోజు మన అందరం కూడా అన్నిటి నుంచి విమోచించబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు మనం వచ్చాం. ఆయనే మనం విమోచించేవారు. ఆయన మన గమ్యానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన మన సురక్షితమైన ప్రదేశానికి చేర్చేవాడు ఆయనే. అందుకే మొదటి వాడుని, కడపటి వాడుని అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సదాకాలం మనతో ఉంటానని చెప్పిన ఆయనే. ఈరోజు ఆ పాతాళములో నుంచి వెళ్లకుండా కాపాడేవాడు ఆయన. అంటాడు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి. యేసు ప్రభు వాటి నుంచి తప్పించగలడు. యేసు ప్రభువే కాదు, యేసు ప్రభుని ఆరాధించే సంఘానికి ఉన్న ఒక బలం గురించి కూడా వాక్యం తెలియజేస్తాడు. యేసు ప్రభువే కాదు, యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ సంఘానికి ఎంత బలం ఇచ్చాడో తెలుసా? ఒకసారి చదివేసి ముగించుద్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్య భాగం. నీవు పేతురువు, ఈ బండ మీద, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. క్రీస్తు అనే ఈ బండ మీద, విశ్వాసం అనే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళ లోకము యొక్క ద్వారాలు సంఘం ముందు నిలబడు. సంఘం ప్రార్థన చేసినప్పుడు మరణం నుండి జీవంలోనికి తీసుకొని వచ్చాడు ఆయన. ఈరోజు ఖచ్చితంగా నీవు సంఘంతో నువ్వు కలిసి ఉండాలి. సంఘ పరిచర్యలో కలిసి ఉండాలి. సంఘ క్రమంలో నువ్వు కలిసి ఉండాలి. సంఘంతో నువ్వు అటాచ్ అయి ఉండాలి. చెప్తున్నాడు, ఈ పాతాళాన్ని తప్పించుకోవటానికి ఎవరి వశంలో ఉందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క మరణాన్ని, పాతాళాన్ని, సమస్తాన్ని ఆయన అధిగమించి ఈరోజు ఫలాన్ని తన పిల్లలైన సంఘానికి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ సంఘం ముందు పాతాళ లోకం యొక్క ద్వారాలు నిలబడు. సంఘం బలం ఇది. సంఘం ఏక మనసుతో ప్రార్థన చేయగా, సంఘం ప్రార్థన చేయగా, సంఘం బలం ఏంటో తెలుసా? ఈ సంఘం క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఈ సంఘానికి నిత్యము దేవుడు ఉపదేశం ఇస్తున్నాడు. ఈ సంఘానికి నిత్యము దేవుడు మంచి ఉపదేశంలో సంఘాన్ని పెంచుతున్నాడు. ఖచ్చితంగా దేవుని ఉపదేశంలో ఎదుగుతున్న ఈ సంఘం పాతాళ యొక్క ద్వారాలు ఏవి కూడా దాని ముందు నిలబడు. మరణాన్ని అధిగమించుకొని నిత్యత్వంలోకి వెళ్ళే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.